పిసినారి పిచ్చుక పెళ్లి విందు. తుని పిచ్చుకకు తల్లిదండ్రులు లేరు. అయినా ఆమె నిరాశపడలేదు. చిన్నప్పటి నుండి శ్రద్ధగా చదువుకుంది. రాత్రింబవళ్లు కష్టపడి పట్నంలోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగం వచ్చిన మొదటి రోజు నుండే తుని పిచ్చుక పొదుపు చేయడం మొదలుపెట్టింది. ఆమె జీతం 10,000 అయితే అందులో 9,000 దాచిపెట్టేది. ఆమె పొదుపు ఎంత గొప్పదంటే, తుని పిచ్చుక తనలో తాను, ఆఫీస్ ఇక్కడికి 5 కిలోమీటర్లు, ఆటోలో వెళ్తే రోజుకు 50 రూపాయలు, అంటే నెలకు 1,500. అదే నేను నడుచుకుంటూ వెళ్తే ఆ 1,500 మిగులుతాయి కదా, పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. అలా తుని పిచ్చుక డబ్బులు ఖర్చవుతాయనే భయంతో రోజు ఆఫీస్కు నడుచుకుంటూనే వెళ్లేది, నడుచుకుంటూనే వచ్చేది. అలా 1 సంవత్సరం పాటు కష్టపడి పైసా పైసా కూడబెట్టింది. ఆమె బ్యాంకు ఖాతాలో 1,00,000 రూపాయలు జమయ్యాయి. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక అలారం మోగినా వినకుండా గాఢ నిద్రలో మునిగిపోయింది. ఉలిక్కిపడి లేచి చూసేసరికి సమయం ఉదయం 10 గంటలయింది. అయ్యో దేవుడా, 10 గంటలైందా? నా ఆఫీస్ టైం 9 గంటలకే కదా. ఈరోజు ముఖ్యమైన మీటింగ్ ఉంది. బాస్ నన్ను చంపేస్తాడు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే మధ్యాహ్నం అవుతుంది. అయ్యో, నా డబ్బులు పోయినా పర్వాలేదు, ఈ ఒక్కరోజు ఆటోలో వెళ్ళాలి. తుని పిచ్చుక కంగారుగా తయారయ్యి బ్యాగ్ తగిలించుకుని రోడ్డు మీదకు పరిగెత్తింది. అప్పుడే ఒక ఆటో ఆమె ముందు ఆగింది. ఆటో డ్రైవింగ్ సీట్లో చిచ్చుకాకి గంభీరంగా కూర్చొనుంది. అక్క, త్వరగా బర్డ్స్ టవర్స్ కి పోనివ్వా, నాకు చాలా లేట్ అయిపోయింది. చిచ్చుకాకి ఆటో స్టార్ట్ చేయకుండా మీటర్ వైపు చూస్తూ, బర్డ్స్ టవర్స్ కా అవుతుందిలే, కానీ 150 రూపాయలు ఇచ్చుకోవాలి. తుని పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి 150 రూపాయలా? 5 కిలోమీటర్లకేనా? మీటర్ వేయక్క. ఆహా, మీటర్ కావాలా? మీటర్ వేస్తే 100 అవుతుంది, కానీ ఇది పీక్ అవర్. పైగా నేను పొగలు కక్కే ఆటోలో నిన్ను తీసుకెళ్తున్నాను. దానికి పొల్యూషన్ ఛార్జ్ 50 రూపాయలు ఎక్స్ట్రా. మొత్తం 150. ఇష్టమైతేరా, నాకు టైం వేస్ట్ చెయ్యకు. అక్క, ఇది దారుణం. 150 ఎక్కడిది? నేను రోజు నడిచే వెళ్తాను. 100 ఇస్తాను పద. 100కైతే నిన్ను సగం దూరం తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెరువులో దించుతాను. అక్కడ నుండి నువ్వు ఈదుకుంటూ వెళ్ళా. 150 ఇస్తేనే ఆఫీస్ ముందు దించుతాను. అయ్యో, నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది, దయచేసి అర్థం చేసుకో అక్క. సరే, 120 రూపాయలు ఇస్తాను ప్లీజ్. చిచ్చుకాకి సగం మనసుతో, 120 రూపాయలా? నా డిజిటల్ కి కూడా రావు. సరేలే, పాపం చదువుకున్న దానిలా ఉన్నావు, ఎక్కువ. కానీ నా ఆటో నత్తకన్నా నెమ్మదిగా వెళ్తుంది, దానికి నేను బాధ్యురాలిని కాదు. చిచ్చుకాకి ఆటోను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దారిలో ప్రతి గల్లీ తిప్పుతూ చివరికి 2 గంటల తర్వాత తుని పిచ్చుకను ఆఫీస్ దగ్గర దించింది. తుని పిచ్చుక డబ్బులు విసిరికొట్టి, ఇదిగో నీ 120, నీ వల్ల నా జీవితం నాశనమైంది. ఏంటే, నా ఆటో ఎక్కినందుకే నీకు ఈ రోజు ఆఫీస్ చూసే భాగ్యం కలిగింది. వెళ్ళు వెళ్ళు. తుని పిచ్చుక కంగారుగా ఆఫీస్లోకి పరిగెత్తింది. ఆమె బాస్ కోపంగా తన గది ముందు నిలబడి ఉన్నాడు. తుని, టైం ఎంత అయిందో చూసావా? మధ్యాహ్నం 12 గంటలు. 2 గంటలు లేట్ గా వస్తావా? మీటింగ్ అంతా నాశనం చేశావు. నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తాను. సార్ ప్లీజ్ సార్, ఆ ఆటో డ్రైవర్ చిచ్చుకాకి నన్ను మోసం చేసింది. నో, ఇంకేం మాట్లాడకు. నీ జీతం లెక్క చూసి చెక్ చేసుకో. ఇక రానవసరం లేదు. తుని పిచ్చుక గుండె బద్దలయ్యింది. తన పొదుపు, తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది. తుని పిచ్చుక ఇంట్లో కూర్చొని తన భవిష్యత్తు గురించి ఏడుస్తూ ఉండగా ఆమె స్నేహితురాలు, పెళ్లిళ్ల పేరయ్య అయిన మహీగ్రద్ద వచ్చింది. ఏంటి తుని, అలా ఉన్నావు? ఆఫీస్కెళ్ళలేదా? తుని పిచ్చుక జరిగిందంతా చెప్పి, అంతా ఆ చిచ్చుకాకి వల్లే నా ఉద్యోగం పోయింది మహి. ఇప్పుడు నా గతి ఏంటి? అయ్యో, ఎంత పని జరిగింది. సరే, బాధపడకు. జరిగిందేదో జరిగింది. ఉద్యోగం పోతే పోయింది. నేను నీకొక మంచి పెళ్లి సంబంధం తెచ్చాను. దాన్ని చేసుకుంటే నువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన పని లేదు. పెళ్ళా? నాకా? అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి పేరు లూసి పావరం. మన పక్క ఊర్లోనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. 1,00,000 రూపాయల జీతం. చాలా మంచివాడు, సౌమ్యుడు. నీలాగే ఒంటరి. నీ ఫోటో చూపించాను, తెగనే వచ్చేసావు. 1,00,000 రూపాయల జీతమా?
అయితే పర్లేదు. కానీ నా దగ్గర నేను దాచుకున్న 1,00,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పెళ్లి ఖర్చులు ఎలా? వాళ్లకు కట్నమేం వద్దు. నువ్వు ఒప్పుకుంటే వచ్చే వారమే నిరాడంబరంగా పెళ్లి చేసుకుందాం. తుని పిచ్చుక ఆలోచించి, సరే మహి, కానీ ఒక షరతు. పెళ్లి మొత్తం నా 1,00,000 రూపాయల లోపే అవ్వాలి. 1 రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. నేను చాలా పొదుపుగా పెళ్లి చేసుకుంటాను. సరేలే తల్లి, నీ ఇష్టం. నీ పెళ్లికి అన్ని నేను దగ్గరుండి చూసుకుంటానులే. పెళ్లి రోజు రానే వచ్చింది. తుని పిచ్చుక తన పొదుపులో భాగంగా ఊరిలో కేవలం 20 మందిని మాత్రమే పెళ్లికి పిలిపించింది. పెళ్లి కొడుకు లూసీ పావడం తరపున అతని స్నేహితురాలు ఆటో డ్రైవర్ అయిన చిచ్చుకాకి కూడా వచ్చింది. చిచ్చుకాకి తుని పిచ్చుకను చూసి, ఆహా, ఈ పిచ్చుకైనా పెళ్లి కూతురా? ఆ రోజు 120 రూపాయలకే గొడవ పడింది. ఇప్పుడు చూడు, 1,00,000 రూపాయల జీతం వాడి ఎలా పట్టిందో. నా స్నేహితుడు లూసీ బలైపోయాడు. పెళ్లి తంతు ముగి అందరూ భోజనాల కోసం అరిటాకుల ముందు కూర్చున్నారు. మహీగ్రద్ద వడ్డించడం మొదలుపెట్టింది. ఆమె ముందుగా కూర్చున్న వారికి గారెలు, బూరెలు, పులిహోర అన్నీ గుట్టలు గుట్టలుగా వడ్డించింది. తినండి, బాగా తినండి. ఇదంతా చూస్తున్న పెళ్లి కూతురు తుని పిచ్చుకకు కడుపులో మండిపోయింది. ఆమె తన 1,00,000 రూపాయల బడ్జెట్ గుర్తు తెచ్చుకుంది. మహి, నువ్వాగు. నువ్వలా వడ్డిస్తే నా బడ్జెట్ మొత్తం కూరల్లోకి పోతుంది. నువ్వెళ్ళి పెళ్లి కొడుకు పక్కన కూర్చో. వడ్డన నేను చూసుకుంటాను. ఏంటి తుని, పెళ్లి కూతురువి నువ్వు వడ్డిస్తావా? పర్లేదులే, నా డబ్బులు జాగ్రత్తగా వాడుకోవడం నా బాధ్యత. తుని పిచ్చుక వడ్డన కరిట చేతిలోకి తీసుకుంది. ఆమె నేరుగా చిచ్చుకాకి ఆకు దగ్గరకు వచ్చింది. తినండి. తుని పిచ్చుక 1 స్పూన్ పులిహోర, సగం గారె, చిటికెడు కూర ఆకు మీద ఏదో చల్లినట్టుగా వడ్డించింది. చిచ్చుకాకి ఆకు వైపు, తుని వైపు చూస్తూ, ఏంటిదే, వడ్డిస్తున్నావా లేక రుచి చూపిస్తున్నావా? వృధా చేయకూడదక్కా, కావాలంటే మళ్ళీ వేస్తాను. ఆమె అందరికీ అలాగే కొంచెం కొంచెంగా వడ్డించింది. అందరి ఆకులు ఖాళీగా కనిపించాయి. చిచ్చుకాకి కోపం నశాలానికి అంటింది. ఆమె గట్టిగా లేచి నిలబడింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, తుని, ఏంటి భోజనం? పెళ్లి విందుకు పిలిచి అవమానిస్తున్నావా? ఈ అరిటాకులో ఈ మెతుకులు చూస్తుంటే ఏదో ఎలుకలో గుతకలా ఉన్నట్టున్నాయి. దీన్ని ఎలా తినాలి? ఎంత పిసినారుతనమా? తుని పిచ్చుక శాంతంగా, చూడక్క, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. నా ఉద్యోగం పోయిన తర్వాత నా దగ్గర ఉన్న ఈ 1,00,000 రూపాయలతోనే ఇంత చేయించాను. ఉన్నదానితోనే సర్దుకోవాలి. ఉద్యోగం పోతే పెళ్ళెందుకు చేసుకున్నావు సరే, మమ్మల్ని పిలిచి ఆకలితో చంపడం ఎందుకో? లోసి, ఏంట్రా ఇదే? నీ పెళ్ళంలో పిసినారితనం తప్ప ఏమీ లేదు. అందరూ గొడవ చూస్తూ ఉండగా పెళ్లి కొడుకు లూసీ పౌరం ప్రశాంతంగా లేచాడు. అతను తుని పిచ్చుక దగ్గరకొచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. లూసీ పౌరం చిచ్చుకాకితో, చిచ్చు, ఆగు. తను చెప్పింది నిజమే. తన దగ్గర ఉన్నదానితోనే చేసింది. కానీ నా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆకలితో వెళ్ళకూడదు. లూసీ పౌరం వెంటనే తన ఫోన్ తీసి పక్కనే ఉన్న పెద్ద రెస్టారెంట్కి కాల్ చేశాడు. ఫోన్లో, హలో, కింగ్ ఫిషర్ క్యాటరింగా? నేను లూసీని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా 20 మందికి సరిపడా బిర్యానీ, చికెన్ 65, ఐస్ క్రీమ్ అన్ని పంపించండి. అడ్రస్ పిచ్చుక పెళ్లి మండపం దగ్గరకే. అరగంటలో గుమగుమలాడే బిర్యానీ పొట్లాలు వచ్చాయి. అందరూ కడుపు నిండా తిన్నారు. చిచ్చుకాకి 2 పొట్లాలు ఇంటికి కూడా పట్టుకుపోయింది. అందరూ వెళ్లిపోయిన తర్వాత తుని పిచ్చుక సిగ్గుతో తలదించుకుంది. క్షమించండి, నా వల్ల మీకు అవమానం జరిగింది. నా పిసినారితనం మిమ్మల్ని... హే, నువ్వు పిసినారువి కాదు, పొదుపరివి. ఇది మంచి లక్షణమే. కానీ ఆ చిచ్చుకాకి ఉంది చూసావా, అదే నీ ఉద్యోగం పోవడానికి కారణం. అయినా నువ్వు ఇకపై డబ్బుల గురించి బాధపడకు. ఎలా బాధపడకుండా ఉంటాను? నా ఉద్యోగం పోయింది. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా. నా జీతం 1,00,000 రూపాయలు. అందులో 50,000 నీకు, 50,000 నాకు. సరేనా? రేపటి నుండి నువ్వు కూడా ఖాళీగా ఉండొద్దు. మా ఆఫీసులోనే నీకు అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తాను. మనమిద్దరం కలిసి డబ్బు సంపాదిద్దాం, సంతోషంగా ఉందాం. లూసీ పౌరం మాటలకు తుని పిచ్చుక కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తన కష్టాన్ని అర్థం చేసుకునే భర్త దొరికినందుకు సంతోషించింది. నిజంగానా? అయితే రేపు మనం ఆఫీస్కి ఆటోలో వెళ్దామా లేక నడుచుకుంటూ వెళ్దామా? లూసీ పౌరం నవ్వుతూ, ఆటో వద్దు, నడక వద్దు. రేపే కొత్త కారు కొంటున్నారు, అందులో వెళ్దాం. ఆ రోజు తుని పిచ్చుక పిసినారి అనే పేరు నుండి పొదుపరిగా మారి
తన కొత్త జీవితంలోకి ఆనందంగా అడుగుపెట్టింది. కొత్త బావి అపార్థం. పక్షుల గ్రామంలో వేసవికాలం బాగా పెరిగింది. గ్రామంలోని అందరూ నీటి కోసం చాలా కష్టపడుతున్నారు. పొలాలకు నీరు పెట్టడం, ఇంటి అవసరాల కోసం బావి దగ్గరికి వెళ్లడం అందరికీ ఒక పెద్ద యుద్ధంలా మారింది. గ్రామం మధ్యలో ఉన్న ఒకే ఒక పెద్ద బావిని అందరూ పంచుకుంటున్నారు. కానీ ఆ బావిలో నీరు కూడా రోజురోజుకు తగ్గిపోతుంది. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, కుహుబాతు నీళ్ల కోసం ఆ బావి దగ్గర కలుసుకున్నారు. తుని పిచ్చుక బకెట్ను బావిలోకి విసురుతూ, అమ్మో, ఈరోజు నీళ్లు పట్టుకోవడం ఎంత కష్టంగా ఉందో. సగం రోజు ఇక్కడే గడుస్తుంది. అవును తుని, మా షాపు పని కూడా ఆగిపోతుంది. ఈ ఎండకు నీళ్లు లేకపోతే ఎలా? కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఈ బావిలో నీళ్లు కూడా ఇంకిపోతున్నట్లున్నాయి. మొన్నటి కంటే ఈ రోజు చాలా లోతుగా వెళ్లి పట్టుకోవాల్సి వచ్చింది. ఈ కష్టాన్ని చూస్తుంటే ఏడుపొస్తుంది. అవును లూసీ, నేను కుండలు చేయడానికి నీళ్లు పట్టుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే ఎంత కష్టంగా ఉంది. నీళ్ళెంత తీసినా కుండలు నిండట్లేదు. అందరూ ఒకేసారి వాడుతుంటే నీరెంతని ఉంటుంది. మనమందరం కలిసి ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఆలోచించుకోవాలి. ఆలోచించడానికి ఏముంది? వానలు పడితేనే సమస్య తీరుతుంది. మనం మాత్రం ఏం చేస్తాం? నదికి వెళ్లాలన్నా చాలా దూరం కదా. అదే సమయంలో పక్కనే చెట్టు కింద కూర్చుని ఉన్న చిచ్చుకాకి వీళ్ల మాటలన్నీ వింటుంది. ఆమె మనసులో ఏదో ఆలోచన మొదలైంది. చిచ్చుకాకి తన మనసులో, చేచే, ఏతోనే చోటో ఎంత అమాయకంగా ఉన్నారో. అందరూ కలిసి వాడుకుంటే ఈ బావి నీళ్లు ఇంకిపోవడంలో ఆశ్చర్యమేముంది? నా డబ్బు, నా సమయం వృధా చేసుకోవడం నాకిష్టం లేదు. నాకొక గొప్ప ఆలోచన వచ్చింది. నేను నా ఇంటి పక్కనే ఎవరికి తెలియకుండా ఒక కొత్త బావి తవ్వించుకోవాలి. అప్పుడు నా నీరు నాకే ఉంటుంది. ఎవరితో పంచుకోవాల్సిన అవసరమే లేదు. నా డబ్బు కూడా ఆదా అవుతుంది. చిచ్చుకాకి మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. చిచ్చుకాకి నటిస్తూ, అయ్యో, నీళ్లు లేకపోతే ఎంత కష్టంగా ఉందో. మీ అందరి కష్టాన్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నీకు బాధ ఎందుకు చిచ్చు? నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావు కదా. నీకు నీళ్ల కంటే డబ్బెక్కువ ముఖ్యం కదా. చిచ్చుకాకి నవ్వుతూ, అలా అనకలేతనే, నాకు నా కొడుకు చిన్న ఆరోగ్యం ముఖ్యం కదా. అందుకే ఈ నీటి కష్టానికి నేనేదైనా చెయ్యాలని అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఏదో ఒక మంచి పని చేస్తాను. నువ్వు నీళ్లు ఆదా చేస్తావే తప్ప కొత్త బావి తవ్వుతావా? నీ పిసినారితనం గురించి మాకు తెలీదా? చూస్తూ ఉండండి చోట, నేనెంత మంచి ఆలోచన చేస్తానో. నన్ను నమ్మండి. చిచ్చుకాకి అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకిని రహస్యంగా పిలిచింది. ఒరే చిన్నగా, తొందరగా రారా, నీతో ఒక రహస్యం చెప్పాలి. అమ్మో, ఏమైంది? ఎందుకంత గొడవ? నువ్వు వడ్డీ లెక్కలు వేయకుండా నన్ను ఎప్పుడూ పిలవలేదు. నా బంగారు కొడుకు, ఇది వడ్డీ కంటే పెద్ద విషయం. నేను మన ఇంటి వెనక భాగంలో ఎవరికి తెలియకుండా ఒక కొత్త బావి తవ్వించాలని అనుకుంటున్నాను. చిన్నుకాకి ఆశ్చర్యంగా, ఏంటమ్మా, నువ్వు బావి తవ్వుతావా? నీకు డబ్బులు ఆదా చేయడం అంటే ఇష్టం కదా. అందుకే కదరా నా బుజ్జి, అందరి బావిలో నీళ్లు పంచుకుంటే మనకు నీళ్లు నిలువ ఉండవు. ఈ కొత్త బావిలో నీళ్లు మనకి మాత్రమే. ఇది మన రహస్యం. ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా ఆ తుని చోటోకి. వాళ్ళకి తెలిస్తే మన నీళ్లు కూడా వచ్చి పట్టుకుపోతారు. ఈ బావి మనకు 1,00,000 రూపాయల కంటే ఎక్కువ లాభం. అమ్మా, నీ పిసినారితనం నాకు అర్థమైంది. సరే, నేను ఎవరికి చెప్పను. కానీ ఇది చాలా పెద్ద తప్పమ్మా. చిచ్చుకాకి తన పిసినారితనంతో తెలివిగా కూలీలను మాట్లాడి రాత్రిపూట రహస్యంగా తన ఇంటి వెనుక కొత్త బావిని తవ్వించింది. దీనికి చాలా డబ్బు ఖర్చైనా భవిష్యత్తులో నీటిని ఆదా చేయొచ్చని ఆమె సంతోషించింది. మహీకృత మరియు లూసీ పావురం చిచ్చుకాకి రహస్య కార్యకలాపాలను గమనించారు. లూసీ, నువ్వు గమనించావా? చిచ్చుకాకి గత 2 రోజులుగా ఇంట్లో నుండి బయటికి రావట్లేదు. అయినా తన ఇంటి వెనుక శబ్దాలు వినిపిస్తున్నాయి. అవును మహి, నాకు ఏదో అనుమానంగా ఉంది. కనీసం నీళ్లు పట్టుకోవడానికి కూడా రావట్లేదు. ఎక్కడో ఏదో దాచిపెడుతున్నట్లుంది. తను మళ్ళీ ఏ వడ్డీ వ్యాపారంలో కొత్త ప్లాన్ వేస్తుందో మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. పక్షుల గ్రామంలోని ప్రధాన బావిలో నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయి. గ్రామంలోని అందరికీ నీటి కష్టం మొదలైంది. తుని పిచ్చుక చోటు చిలుకతో, చోటు, బావిలో నీళ్లు పూర్తిగా అయిపోయాయి. ఇప్పుడేం చేద్దాం? పొలాలకి నీళ్లు లేవు. అవును తుని, చాలా కష్టంగా ఉంది. లూసీకి, మహీకి కూడా ఇదే సమస్య. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. మహీకృద్ద అక్కడికి చేరుకొని,
అవును, ఇలా ఉంటే మన గ్రామం మొత్తం ఎండిపోతుంది. మనం ఎంత చేయగలమో ఆలోచించాలి. నేను కుండలు తయారు చేస్తాను. ఈ నీటి కష్టం చూస్తుంటే నాకు కూడా బాధగా ఉంది. మనం అందరం కలిసి నది దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడానికి మార్గం ఆలోచిద్దాం. అందరూ అలా మాట్లాడుకుంటున్న సమయంలో చిచ్చుకాకి ప్రశాంతంగా తన కుమారుడు చిన్నుకాకితో ఇంటి లోపల కూర్చుని తన కొత్త బావి నీటితో స్నానం చేస్తోంది. అమ్మో, నీళ్లు చాలా చల్లగా శుభ్రంగా ఉన్నాయి. మన కొత్త బావి ఎంత బాగుందో. అవునరా చిన్నగా, నా తెలివి చూసావా? ఇప్పుడు అతని చోటు ఎంత కష్టపడుతున్నారో. మనకు మాత్రం చింతే లేదు. అమ్మో, అందరూ కష్టపడుతుంటే మనం ఒక్కరమే ఇలా ఉండడం నాకు కొంచెం బాధగా ఉంది. చిచ్చుకాకి కోపంగా, ఏ చిన్న, ఆ అమాయకప్పు మాటలు మాట్లాడుకో. మన కష్టానికి మనం అనుభవిస్తున్నాం. ఈ నీరు నా డబ్బుతో వచ్చింది. నా నీరు నాదే. అదే రోజు సాయంత్రం తుని పిచ్చుక కూతురు పుచ్చి పిచ్చుక, చోటు చిలుక కొడుకు బన్ను చిలుక ఇద్దరూ ఆటలాడుకుంటూ చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వచ్చారు. ఒరే చిలుక, నీ అమ్మ చేసిన కజ్జికాయలు మాకు కూడా ఇవ్వు. కజ్జికాయలా? మా అమ్మ పిసినారి అని నీకు తెలుసు కదా, అయినా ఎందుకు అడుగుతావు? ఏ చిన్న, నువ్వు మరీనా? మీ అమ్మ ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని మా అమ్మ చెప్పింది. అంత సంతోషంగా ఉంటే కొన్ని కజ్జికాయలు ఇస్తుంది కదా. అవునా చిన్నుక, మా అమ్మ కూడా నీళ్ళ కోసం చాలా కష్టపడుతుంది. నువ్వు మా అమ్మకు కొంచెం నీళ్ళు ఇవ్వగలవా? చిన్నుకాకి సంశయంగా, నీళ్ళు? మా ఇంట్లో ఉన్న నీళ్లు మనకు కూడా సరిపోవు బుజ్జి. ఒరే చిన్నుగా, నువ్వు మరీ అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు మీ అమ్మ ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు. మీ ఇంటి చుట్టూ మట్టి కూడా తడిగా ఉంది. ఎక్కడి నుండి తెచ్చాడు అన్ని నీళ్లు? చిన్నుకాకి కంగారుగా, ఓ ఓ, అది వర్షం నీళ్లు. ఈ ఊర్లో వర్షం ఎప్పుడు పడింది? చిన్ను, నువ్వేదో దాస్తున్నావు. బుజ్జి పిచ్చుక బన్ను చిలుక ఇద్దరు అనుమానంగా చిచ్చుకాకి ఇంటి చుట్టూ వెతకడం మొదలుపెట్టారు. చివరకు చిచ్చుకాకి రహస్యంగా తవ్వించిన కొత్త బావి జాడను కనుక్కున్నారు. బన్ను చిలుక, బుజ్జే చూడు, ఇక్కడ కొత్త బావుంది. అందుకే వీళ్ళెవరికి చెప్పలేదు. అమ్మో, చిచ్చు ఆంటీ ఎంత పిసినారు. అందరూ నీళ్ళ కోసం కష్టపడుతుంటే ఆమె బావి తవ్వుకుని దాచుకుందా. అలా ఇద్దరు పిల్లలు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తమ తల్లులకు ఈ విషయం చెప్పారు. అమ్మా అమ్మా, చిచ్చు ఆంటీ కొత్త బావి తవ్వింది, కానీ మనకు చెప్పలేదు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి పిచ్చి, నిజం చెప్తున్నావా? అవునా అంటే మేం చూసాం. ఆ బావి నీళ్లతోనే వాళ్ళు స్నానం చేశారు. అమ్మో చిచ్చు, ఎంత పిసినారి దానివే. అందరి కష్టం చూసి ఒక్కదానివే దాచుకున్నావా? తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద ఇంకా కుహుబాతు అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటి దగ్గరికి కోపంగా వెళ్లారు. చిచ్చు, నువ్వెంత గొప్ప పని చేశావో చూశావు. కొత్త బావి తవ్వి ఊరి జనానికి ఒక్క మాట కూడా చెప్పలేదా? చిచ్చుకాకి కంగారుగా, అదేం లేదు మహి. ఆ బావి నేను నా కొడుకు కోసం తవ్వించాను. నా డబ్బుతో తవ్వించాను. నీ డబ్బుతో తవ్వించావు సరే, కానీ మనమందరం ఒకే గ్రామంలో ఉన్నాం కదా చిచ్చు. ఆ బావిలో నీళ్లు కూడా మన భూమిలోనివే కదా. నువ్వు నమ్మకాన్ని అమ్మేశావు చిచ్చు. చిచ్చు, నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటావు. అందరూ కష్టపడుతుంటే నువ్వు మాత్రం స్వార్థంగా వ్యవహరించావు. అవును చిచ్చు, నీకు ఈ నీటి కష్టం గురించి తెలుసు కదా. మాతో కలిసుంటే ఆ బావిని అందరం పంచుకునే వాళ్ళం. నీ పిచ్చినారితనం ఈ రోజు నమ్మకాన్ని పగలగొట్టింది. పంచుకోవడమా? పంచుకుంటేనే కదా. ఆ పాత బావి నీళ్లు ఇంకిపోయాయి. నేను నా నీటిని ఆదా చేసుకుంటాను. ఆదా చేయడం కాదు చిచ్చు, నువ్వు నీ చుట్టూ ఉన్న మనుషుల ప్రేమను కోల్పోయావు. ఇప్పుడు ఈ బావి నీకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది? చిచ్చు, నువ్వు బాగా ఆలోచించు. ఈ బావి నీకు నీళ్ళిస్తుంది, కానీ నీకు ఆపదొస్తే ఎవరు సహాయం చేస్తారు? నువ్వు ఈ రోజు మమ్మల్ని నమ్మకుండా నీళ్ళని దాచుకున్నావు. రేపు నీ పొలం ఎండిపోతే ఎవరు సహాయం చేస్తారు? చిచ్చుకాకి ఆ మాటలు గుచ్చుకున్నాయి. ఆమె కొద్దిగా ఆలోచనలో పడింది. చిచ్చుకాకి తన మనసులో, నిజమే కదా, నా కొడుకు చిన్న కూడా బాధపడ్డాడు. నేను కేవలం నీళ్ల గురించి ఆలోచించాను, కానీ వీళ్ళ ప్రేమ గురించి, నమ్మకం గురించి ఆలోచించలేదు. అప్పుడే వారి సంభాషణ విన్న చిన్నుకాకి ముందుకొచ్చాడు. అమ్మో, నన్ను క్షమించు. నేను మామలకు, ఆంటీలకు ఈ విషయం చెప్పలేదు. కానీ నువ్వు బావి తవ్వించాక నేను కూడా నీళ్లు దాచుకుంటే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు బుజ్జి, పన్ను నన్ను నమ్మడం మానేశారు. నీళ్ల కంటే నాకు వాళ్ళ ఫ్రెండ్షిప్ ముఖ్యం. చూడు చిచ్చు, నీ కొడుకు కూడా నీలాగే ఆలోచించలేదు. ప్రేమను, స్నేహాన్ని దాచుకోలేం చిచ్చు. చిచ్చుకాకి కళ్ళు చెమర్చాయి. తన పిసినారితనం వల్ల స్నేహితులను, చివరికి తన కొడుకు ప్రేమను కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆమె గ్రహించింది. చిచ్చుకాకి ఏడుస్తూ,
నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా పిసినారితనం నన్ను గుడ్డిదాన్ని చేసింది. నా డబ్బు గురించి ఆలోచించానే తప్ప మనందరి ఐక్యమత్యం గురించి, నమ్మకం గురించి ఆలోచించలేదు. చిచ్చు, ఇప్పుడు నీకు విషయం అర్థమైంది కదా? చాలు. నిజమైన సంపద అంటే ప్రేమ, నమ్మకం. అవును మహి, ఈ రోజటి నుండి ఈ బావి నీళ్లు మనందరివి. నేనే ముందుగా ఆ బావిని ఊరి ప్రజలందరి కోసం తెరుస్తున్నాను. ఇక నుండి మనం అందరం కలిసి ఈ బావిని చూసుకుందాం. అందరూ సంతోషించారు. చిచ్చు, నువ్వు మారావు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అవును చిచ్చు, ఈ బావిలో నీళ్లు ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నగా చూడ, ఇప్పుడు మనం అందరం కలిసి ఈ నీటిని పంచుకోవచ్చు. చిన్ను, మీ అమ్మ పిసినారి కావచ్చు, కానీ ఇప్పుడు మా అమ్మ, ఆంటీలు, మీ ఫ్రెండ్షిప్, ఈ బావి నీళ్లు అన్నీ మాకు ఉచితం. చిన్నుకాకి బుజ్జి బన్నులతో కలిసి ఆనందంగా నవ్వాడు. అవును బుజ్జి, ఈ రోజు నుండి ఈ బావి పేరు నమ్మకం బావి. చిచ్చుకాకి నవ్వుతూ, నా బంగారు కొడుకు, నువ్వు చెప్పింది నిజంరా. నమ్మకమే మనకు పెద్ద ఆస్తి. చిచ్చు, నువ్విప్పుడు ఈ బావిని అందరికీ ఇచ్చావు కదా, ఇప్పుడు నీకు నీ పొదుపు అలవాటు ఉండదు కదా? ఉంటుంది కుహ. ఇక నుండి నేను నీటిని కాదు, అందరిపై ప్రేమను ఆదా చేస్తాను. అలా అందరూ ఆనందంగా నీళ్లు పట్టుకుని తమ పనులకు వెళ్లిపోయారు. చిచ్చుకాకి తన పాత స్వభావాన్ని వదిలి అందరితో కలిసి నవ్వుతూ ఆ బావిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఆ రోజుటి నుండి ఆ గ్రామంలోని నీటి కష్టం తీరి నమ్మకం పెరిగింది.